ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇప్పుడు విలువ కంటే అవనికి లోటు జరగకుండా చూసుకోవడం ముఖ్యం. నలుగురికి సమానంగా ఇస్తామన్నారు, తేడా వచ్చేసింది కదా నాన్న. అంతేగా మరి. అమ్మా ఇది న్యాయంగా లేదమ్మా. నేను ఏం ఆలోచించినా 10 రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. అత్తయ్య, మీ మాటని కాదంటున్నానని ఏమనుకోకండి. ఇది మీ దగ్గర ఉండడమే ఈ నగకి గౌరవంగా ఉంటుంది. దయచేసి ఇది మీ దగ్గరే ఉంచండి. కావాలంటే తర్వాత మీరు నాకు మరొకటి కొనిద్దురుగాని, లేదంటే ఇంట్లో ఇంకేదైనా నగుంటే పెట్టండి చాలు. వేదవతి మనసుకి ఏదనిపించిందో అదే చేయడం మంచిదమ్మా. నువ్వు కాదనుకో. అది కాదు మావయ్య. నువ్వింకేం మాట్లాడకమ్మా. అవని, ఇది దైవ సంకల్పం అనుకో. అమ్మ వాళ్ళ మాటను కాదనుకో. ఇలారా రామ్మా, రామ్మా. ఇలా రా. వద్దత్తయ్యా. ఆగండి అత్తయ్య. మీరు చాలా మంచి మనసుతో ఆలోచించారు, కానీ అవని చెప్పింది కూడా నిజం. విలువైన మనుషుల దగ్గరే విలువైన వస్తువులుండాలి. నెక్లెస్ ని దొంగెత్తుకుపోయాడు, ఎక్కడైనా పడిపోయిందో నేను చూసొస్తాను. మీరు ఓ 10 నిమిషాలు వెయిట్ చేయండి. అది దొరకలేదు కదమ్మా. నేను కూడా వెళ్ళి ట్రై చేస్తానమ్మా. దొరక్కపోతే అప్పుడు చూద్దాం. ఓ 10 నిమిషాలు అంటున్నారు కదా, ఆగండి అత్తయ్య. నిహారిక, మీరు తొందరగా వెళ్ళండి. వెతకడానికి మమ్మల్ని కూడా రమ్మంటారా? ఏం అవసరం లేదు, నేను నిహారిక వెళ్ళి తీసుకొస్తాం. నిహారిక, ముందు అమ్మ వాళ్ళ రూమ్ లో వెతుకుదాం పద. ఏంటి బంగారం, అంతా రివర్స్ అయిపోయింది. అవ్వనికి మన మీద అనుమానం కన్ఫర్మ్ అయినట్టుంది. అందుకే మొగుడు పెళ్ళాలిద్దరూ నాటకాలాడుతున్నారు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం దాని నెక్లెస్ దానికి ఇచ్చేద్దాం. లేదు అంటే మీ అమ్మ చాలా విలువైన నెక్లెస్ ఇచ్చేస్తుంది. అది చూడడానికి 50 లక్షల వరకు కనబడుతుంది. మీ అమ్మ వాళ్ళ రూమ్లోనే దొరికిందని చెప్దాం. సరే పద. అమ్మా, నెక్లెస్ దొరికేసింది. మీ మంచం కింద ఉంది. అవునత్తయ్య గారు, మీరు సరిగ్గా చూసుకోలేదు. ఇదిగోండి, తీసుకోండి. నిహారిక, ఒకసారి అవని మెడ చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.